నమస్తే అండి. నమస్కారం అండి. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆంధ్రాకి నెక్స్ట్ సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబా లేదా జగన్? జగనేనండి. ఎందుకండి? అతను వచ్చేంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైతే మాకు ఏ సేఫ్టీ లేదు. జగన్ గారు వచ్చిన తర్వాత అంతా మాకు బాగుంది. అతనే పిల్లలకనగా మాకనగానే అన్ని విధాలుగా సేఫ్టీగా అతనే చూశారు. జగన్ తర్వాత ఇంకెవరైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా మాకు ఏం చేయరని మాకు నమ్మకం, ఫుల్ నమ్మకం. జగన్ గారు వస్తేనే మాకు అన్ని బాగుంటాయని మేము అనుకుంటున్నాం అంతే. మరి ఇప్పుడు జగన్ ఇచ్చే పథకాలు ఉన్నాయి కదా! అంటే జగన్ గారు మేనిఫెస్టో బాగా అభివృద్ధి చేశారా? లేదంటే ఇప్పుడు చంద్రబాబు కూడా కొన్ని పథకాలు అనౌన్స్ చేశాడు మేనిఫెస్టో. ఎవరిది నమ్ముతారు? మేము జగన్దే నమ్ముతామండి. అతను అన్న మాట నిలబెట్టుకున్నారు అంతే. జగన్ గారు ఏదైతే అన్నారో అవన్నీ నిలబెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసింది అయితే ఒకటి కూడా చేయలేదు అతను. చెప్పడం అయితే చెప్పారు కానీ ఏమీ చేయలేదు. జగన్ గారు అయితే అన్నీ చెప్పినవి అన్నీ అతను మాట నిలబెట్టుకున్నారు. మేము నెక్స్ట్ ఓటు కూడా జగన్ గారికే వేస్తాం. ఓకే. మరి ఇప్పుడు జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జనసేన, టీడీపీ మొత్తం 3 పార్టీలు బీజేపీతో కలిసి వస్తున్నారు. ఎవరు గెలుస్తారు? ముగ్గురు కలిసి వచ్చినా కూడా వాళ్ళు గెలరండి. జగన్ గారే గెలుస్తారు. ఎందుకంత నమ్మకం? నమ్మకం అంతే. ప్రజలకు చాలా అభివృద్ధి చేశారు అతను. అతను చేసిన మేలు మర్చిపోతే అది వాళ్ళకి చెప్పలేం కానీ చేసిన మర్చిపోకూడదు కదా. చాలా చేశారు మాకైతే. మా ఫ్యామిలీ మొత్తం అయితే జగన్ గారికి ఓటేస్తాం. ఓకే. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ సచివాలయాలు తీసుకొచ్చారు కదండి! ఎలా ఉన్నాయి అసలు? ఎలా ఉపయోగపడుతున్నాయి? మీకు మంచి జరిగిందా వాటి వల్ల? చాలా బాగుందండి. ఇంతకుముందు పింఛనీలు కట్టి వెళ్ళాలంటే లైన్లు కట్టి వాళ్ళు అలాంటిది ఇప్పుడు ఇంటికి పింఛనీ తీసుకొస్తున్నారు. కోటాకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకొని ఇంటికే కోటా తెస్తున్నారు. వాళ్ళ వల్ల కూడా చాలా బాగుంది. వాలంటీర్లు వచ్చాక చాలా సదుపాయం కూడా ఉంది మాకు. చాలా బాగుంది. బాగా చేస్తున్నారు. వాలంటీర్లు కూడా బాగా పెట్టి కూడా బాగా చేశారు. అంటే పథకాలతో పాటు సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్స్ బాగా డెవలప్ అయ్యాయి విలేజ్లో అని చెప్పేసి అంటున్నారు. హెల్త్ క్లినిక్లు నిజంగా జరిగాయి? నిజంగా జరిగాయండి. మరి సచివాలయాలకి కూడా వెళ్ళిన వెంటనే వాళ్ళు వెంటనే ఏదన్నా పేపర్ సర్టి పట్టుకెళ్తే వెంటనే కూడా తీసుకోవడం అట్టి కూడా బాగా చేస్తున్నారు. అన్నీ కూడా బాగున్నాయండి. జగన్ గారు వచ్చిన తర్వాత మాకు చాలా బాగుంది అంతే. ఇంకా అతను వచ్చిన తర్వాత ఏది లేదు అని లేదు. అతను అన్నమాట ప్రతిదీ కూడా నిలబెట్టుకున్నారు.